గణేష్ నవరాత్రులు అప్పుడే ఒడిచినాయా అనిపిస్తుందబ్బా. 9 రోజులు గొలుసుకొని ఆఖరి నాడు నిమజ్జనం ఏమన్నా జరిగిందా? రథాలు ముద్దుగా షింగారిచ్చి గణపతిని ఊసుండబెట్టి డీజే మోతలు బ్యాండ్ సప్పుల నడుమ ఆడుకుంటా పాడుకుంటా ట్యాంక్ బండి చేరిండ్రు. రాత్రి బయలుదేరితే నిమజ్జనం అయ్యే వరకు తెల్లారింది. 2 రోజులు నడిచింది గా కార్యం. ఇక ఇప్పుడు హుసేన్ సాగర్ దగ్గర ఎట్లున్నదంటే ఖైరతాబాద్ బడా గణపతి మట్టి గ్రామ్ నీళ్ళలో కరిగినాక గిట్లా అయ్యింది. క్రేన్ పెట్టి ఒడ్డుకు తెస్తే మిషన్లతోటి ఇనుము కటింగ్ చేస్తున్నారు. 44 టన్నుల బరువు ఉంటదట. పాతిన్ప సామాన్లకు చుక్కు కింద అమ్మేసి వచ్చిన పైకం తోటి మల్లేడు విగ్రహం ఖర్చులకు వాడతారు అన్నట్టు. అరే బుజ్జగన్పై విగ్రహం లోపల గిట్లుంటదా? ఇనుముతోటి గిట్లెట్లా చేసిరని తొవ్వెంట పోయేటోళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. హుసేన్ సాగర్ శుద్ధి చేసే కార్యము 3 రోజుల సంధి నడుస్తూనే ఉంది. 15,000 మంది సఫాయోలు పొద్దు మాపు తిప్పల పడుతున్నారు సాఫ్ చేస్తానికి. మొత్తం చెత్త పూలు చిన్న చిన్న గణేశులు పక్కడం ఉడవనికి వస్తుందా? బండ్లే వస్తుంటాయి, బండ్లే పోతా ఉంటాయి, ఉడవనికే రాదు. ఇక్కడ అడ్డం వస్తారు, అక్కడ అడ్డం వస్తారు. చాలా కష్టం అవుతుంది. అయినా మేము పబ్లిక్ కోసం ఎంతైనా కష్టపడాలని చేస్తున్నాం. పొద్దుగాల 6 గంటలకు రావాలి, అదరేసుకోవాలి, మళ్ళీ 2 గంటలకు రావాలి, ఇక్కడ పని చేసుకోవాలి. నిన్ననైతే 2 రోజులు అన్నారు. ఇనుము పూలదండలు అబ్రేక్ కాయిదాలు తట్టలకు తట్టలు వెళ్తుంది. క్రేన్లు పెట్టి బయటేసుడు, సుత్తెలు తీసుకొని వలగొట్టుడు, గ్యాస్ వెల్డింగ్ తోటి కటింగ్ చేసుడు, దెబ్బ దెబ్బ టిప్పలకి ఎత్తుడు. ఇప్పటికే 10,000 టన్నుల చెత్త ఎత్తుకపోయినరాట. అదంతా లోయర్ ట్యాంక్ బండ్లు ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో కుప్ప పోస్తున్నారు. ఇంకో 4-5 టన్నులు వెళ్ళొచ్చున్నట అల్కగా. తక్కువ విగ్రహాలు వచ్చినాయా మరి? ఆఖరి 2 రోజులనే 15,000 విగ్రహాలు నిమజ్జనం చేసిరంటే చూడండిగా. ట్యాంక్ బండ్ మళ్ళీ ఎప్పటి లెక్క కావాలంటే 4 వద్దులు పడుతుంది ఎట్లనైనా.